జరిగినటువంటి చిన్నారి సంఘటన పట్ల యావత్తు రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఆ ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. మరి దానికి సంబంధించి ఇవాళ మన మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు, మంత్రి అయినటువంటి సీతక్క గారు, సహచర శాసనసభ్యులు సోదరుడు మక్కాన్ సింగ్ గారు, మరి నూతనంగా ఎన్నికైనటువంటి సోదరు గారు, వారితో పాటు నూతనంగా మరి ఈరోజే ఛార్జ్ తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, డీసీపీ గారు, మరి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరూ కూడా రావడం జరిగింది. మరి సంబంధిత రైస్ మిల్లు యాజమాన్యం దగ్గర నుండి ఆ రోజు 5 లక్షలు ఇచ్చే విధంగా వారిని ఒప్పించడం జరిగింది. మరి నిన్న శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, హైదరాబాద్లో సంబంధిత చిన్నారి కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఎక్స్ట్రా ఇవ్వడం, దాంతోపాటు ఇంకా మిగతా ఇతరత్ర సంబంధించి మరి మంత్రులు మీకు చెప్తారు. మరి గతంలో కూడా ఎక్కడ కూడా ఇట్లా మన దగ్గర ఇటువంటి పరిస్థితి లేదు. మనం కూడా ఎందుకంటే మన ప్రాంతం దగ్గర నాకు తెలిసి పెద్దపల్లి జిల్లాలో 200 రైస్ మిల్స్ ఉంటాయి. ఇది పెద్దవి కానీ చిన్నవి కానీ, బాయిల్ రైస్ మిల్ కానీ, రా రైస్ మిల్ కానీ. మరి గత చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మన ప్రాంతంలో మరి ఒడిశా కానీ, మధ్యప్రదేశ్ కానీ, బీహార్ నుంచి వెళ్ళి మరి ఏసంగి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అప్పుడు మరి పెద్దపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేటువంటి జిల్లా కాబట్టి మరి ఈ పసల్లో మనకు ప్రతిసారి వచ్చేటువంటి దాదాపు 20 సంవత్సరాలు అయితే ఉంది ఇట్లా బయట నుండి అమాలిసి రావడం. కానీ ఇటువంటి సంఘటన మనం ఎన్నడూ జరగలేదు. అది మరి మేమైతే చాలా కూడా బాధపడుతూ ఉన్నాం, చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు. సభ్య సమాజం నిజంగా కూడా ఎవరు కూడా అది అసలు చూస్తేనే మనకు చూడలేకపోతూ ఉన్నాం. అసలు అటువంటి పరిస్థితి కూడా ఏ తల్లిదండ్రులు కావద్దు, సరే ఎవరికి జరగద్దు. అది జరగరానటువంటి ఘోరం జరిగిపోయింది. మరి దానికి సంబంధించి మంత్రులు మీకు ఆ విషయాన్ని మరి ఈ విషయం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తారు. మరి ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని మానిటరింగ్ చేసి అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఈ రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు, మన ఎమ్మెల్యే గారు రామగుండం, పెద్దపల్లి ఎంపీ గారు, జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ ఇతర అధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా. దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి 6 months అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది, ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లోనే కిరాయికి ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయింది. పాప ఎక్కడో ఎతికేంత వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం బట్టి. కానీ మొన్న 13వ తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మన ఇంట్లోనే మనం ఉన్న కానీ మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసాతో పడుకుంటే వాడు రాత్రి 11 గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేప్ చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతూ ఉంది. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా
దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. ఏది అనేది వివక్షత లేదు, చిన్నపిల్ల లేదు, అమ్మ లేదు, చెల్లె లేదు, తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతోమంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు సార్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా ఏది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం. జిల్లాలో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశం వచ్చేవారు ఎక్కడ కూడా సంఘటనలు ఈ విధంగా జరగకూడదని పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ మొన్న జరిగిన సంఘటన మృతురాలు ఆసిఫాబాద్ జిల్లా మరి ఇక్కడున్న ప్రస్తుతం మమతా రైస్ మిల్లో కాట్నపల్లి గ్రామంలో వారి తల్లిదండ్రులు పనిచేస్తున్న తరుణంలో వారు ఇక్కడికి రావటం, ఈ దుస్సంఘటన జరగటం మేము మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు విజయరమణారావు గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు పార్లమెంట్ సభ్యుడు సోదరులు వంశీ, కమిషనర్ గారు, అదేవిధంగా డీసీపీ గారు అందరం కూడా జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి దాని తదుపరి ఆ మృతురాలు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. మరి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని. ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు. తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు సంఘటన తెలియగానే మేము అందరం కూడా వచ్చి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన విషయంలో వెనువెంటనే స్పందించి
స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారితో మరి విజయరామరావు గారు కూడా వెంటనే అక్కడ ఉన్న స్థానిక పోలీసు యంత్రాంగంతో రైస్ మిల్లర్లతో కూడా వెంటనే ఆ చిన్నారిని ఆచూకీ చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా చాలా ఆ చిన్నారి తండ్రి పోలీసులకు ఫోన్ చేయగానే 100 డయల్ చేయగానే 5 నిమిషాల్లో ఏసీపీ గారు వారి బృందమంతా కూడా అక్కడికి రావడం జరిగిందని, గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగిందని వారు చెప్పడం, అయినా కానీ ఎంత గాలింపు చేసినా తిరిగి ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుడికి గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య హీననీయం. మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసింది. పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను, మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, మరి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది. సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకుడు ఘోరమైన పని చేసి హత్య గావించడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది
సంఘటనకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం వెనువెంటనే రావటం, బాలిక ఆచూకీ తీసుకునే ప్రయత్న భాగం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే బాలికను హత్య చేయడం, ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవడం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఖచ్చితంగా నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. బాలిక తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు, మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఈ ఘటన పట్ల సీఎం గారు, మేము, శ్రీధర్ బాబు గారు పెద్దలు, అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు, మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీసు అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు, అదేవిధంగా గస్తీ పెంచుకోవడం, ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గంజాయిలో ఉన్నవాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఇంకా ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మరొకటి ఇట్లాంటి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం.